జీవము గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి. మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి. లైక్ చేసి షేర్ చేయండి. ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్తులు కండి. జీవం గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి. జీవం గల దేవుడి మాటలు ఈరోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో విందామా? మరి ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈరోజు వాక్యాంశము, నీవెదుట నా మంచితనానంతా కనపరచుతును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, మీరంతా బాగున్నారు కదా? దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు. ఆయన నామను గొప్ప చేయడానికి, ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మరోదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా? బైబిల్ చదివారా? మరి ఇంకా ప్రార్థన చేసుకోవద్దు, తొందరగా ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదవండి. అలాగే మేము బ్యాంకాక్ వచ్చాం కదండి, మా కోసం ప్రేయర్ చేయండి. వాతావరణం చేంజ్ వల్ల అందరికీ రొంపలు జ్వరాలు కూడా పిల్లలకు కూడా వచ్చినాయండి. మా ఇచ్చిమాల పిల్లల కోసం అది మీరు ప్రార్థన చేయండి. మీకోసం మేము ప్రార్థన చేస్తాము. అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం. ఆ రీతిగా మన హృదయాలు సరి చేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం. ఈరోజు వాక్యభాగం నిర్భాకాండము 33వ అధ్యాయం 19వ వచనం. ప్రభు ఇక్కడ చెప్తున్న మాట, ఆయన మోసే గారితో చెప్పారు ఈ మాట. నా మంచితనం అంతా నీకు నేను కనపరచుదును, యెహోవా నా నామమును నీ వెదుట నేను ప్రకటించుదును. నేను కరుణించేవాడిని కరుణించుదును, ఎవరి నందు నేను కనికరం పడుదును, నేను కనికరం పడును. హల్లెలూయా. ప్రియా దేవుడి సంఘస్థులారా, ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, ఆయన మంచితనం అంతా కనపరుస్తాడంటే అండి. ఆయన శక్తిమంతుడు, ఆయన న్యాయమంతుడు, ఆయన జ్ఞానం కలిగిన వాడు. ఆయన మంచితనం అంతటినీ కూడా మన వెడలా కనపరుస్తాడంటే, మన పరిస్థితులు ఏదైనప్పటికీ కూడా మన పరిస్థితులు మారిపోవచ్చు, కానీ దేవుడి ప్రేమ మంచితనం మారిపోదండి. అలాగే ఇష్టాలు వచ్చినప్పుడు మనుషులు మారిపోతారు, వాళ్ళ బిహేవియర్ మారిపోద్ది, కానీ దేవుడు కష్టాల్లోనే ఆయన మంచితనం చూపిస్తాడు. నీకు నువ్వు సంతోషాలు ఉన్నప్పుడు ఆయన మంచితనం చూపిస్తాడు. కొన్నిసార్లు మన జీవితంలో జరిగి ఏమీ కూడా మనకు అర్థం అవ్వవు. కొన్ని మనం అనుకుంటాం, ఎందుకు ఈ నష్టం వచ్చింది, ఎందుకు ఈ రోగం వచ్చింది, ఎందుకు ఇది నాకే వచ్చింది అంటాం మనం. కానీ దేవుడు దాని వెనకాల ఏదో మేలే దాచి ఉంచాడండి. అలా ప్రార్థన చేసినా నాకు ఈ జవాబు రావట్లేదేంటి అని నువ్వు ప్రార్థనలు అడగచ్చు, కానీ మనం ప్రార్థన చేస్తున్నాం, ఆయన ఇచ్చే వరకు ఎదురు చూడాలి. మనకి తెలియదు ముందు ఏం జరుగుతుందో, కానీ ఆయనకి తెలుసు ఎప్పుడు నీకు ఏది ఇవ్వాలో, ఏం చేయాలో అన్న. చూడండి, కీర్తన గ్రంథము 38వ అధ్యాయం 8వ వచనం, యెహోవాని రుచి చూసి తెలుసుకోండి అని చెప్తున్నారు. అంటే మన దేవుని రుచి చూడాలంటే, ఈ మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు స్వభావం మారలేదు. నీ పరిస్థితులు మారిపోవచ్చు, నువ్వు మారిపోవచ్చు, ఆయన స్వభావం ఎప్పటికీ మారదు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడైన. హల్లెలూయా. ఇందాక మనం ఆయన మంచితనం అంతా కనపరచడం చూసుకున్నాం. ఇప్పుడు ఏంటంటున్నారండి, రెండో మాట ఏంటంటే, నేను కరుణించిన వారిని కరుణించును అని చెప్తున్నారండి. మనం జీవితంలో కష్టపడుతూ ఉంటాం, పైకి రావాలనుకుంటాం, కానీ రాలేం. అది యెహోవా ఇస్తే పైకి వస్తాం. మన జీవితంలో ఎన్నో ప్రయత్నాలు చేస్తాం, కానీ రాలేదు. కానీ ఇక్కడ చెప్తున్నారు కదా, నేను కరుణించేవాడిని కరుణించదును అని. మనం ఎన్నోసార్లు దేవుడి చేతిలో జారిపోతూ ఉంటాం, తప్పిపోతూ ఉంటాం, ఎన్నోసార్లు ఆయన గాయాలు రేపుతాం, ఆయన దుఃఖపరుస్తూ ఉంటాం. అయినప్పటికీ కూడా ఆయన మనల్ని విడిచిపెట్టలేదండి. విడిచిపెట్టక మనల్ని ప్రేమిస్తూనే ఉన్నారండి. దారి తప్పిపోయినా మనం ఆయన దారిలోకి రావాలని ఎన్నోసార్లు అయినా మన వెడల మార్గం తెరిచేయడండి. హల్లెలూయా. చూడండి, ఇలాపి వాక్యాలు ఒక మాట చెప్తున్నారండి. ఇక్కడ ఇలాపి వాక్యాలు 3వ అధ్యాయంలో ఉంది, యెహోవా కృప నిరంతరం నిలిచి ఉండును. హల్లెలూయా. నిరంతరం మన వెడల వాత్సల్యం పుట్టినంటే అండి ఆయనకి. అంటే మనం ఈరోజు తప్పు చేస్తాం, మనల్ని ఎవరైనా ఏం చేస్తారు, మనుషులు దూషిస్తూ ఉంటారు, కానీ దేవుడు, ప్రభా నేను తెలుసో తెలియక తప్పు చేసి నన్ను క్షమించు అంటే ఆయనకి వాత్సల్యం పుడుతుందండి, మన వెడల ప్రేమిస్తారని. కనికిరం అంటే ఏంటి? నేను ఎవరినందు కనికిరం పడినో వారినందు కనికిరం పొందును అని చెప్తున్నారండి. మన బలహీనతలు చూసి కొన్నిసార్లు దేవుడిని దూషిస్తూ ఉంటాం, కొన్నిసార్లు దేవుని విడిచిపెడుతూ ఉంటాం. కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 113వ చూడండి 13వ వచనం, 103వ అధ్యాయం 13వ వచనంలో, యెహోవా తన పిల్లల మీద కనికరం పడును. హల్లెలూయా. చూడండి, అంతే కదండి, యెహోవా తన భయపడే పిల్లలకి కనికరం చూపుతాడంటే. మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా, మీరు ఏ బలహీనత ఉన్నారో దేవుడి వద్దకి రండి.
మీ బలహీనత ఆయనకు అప్పచెప్పండి. ఆయన మిమ్మల్ని బలవంతుడుగా తయారు చేస్తాడు. హల్లెలూయా. నీ లోకంలో మనుషులు ఎవరు అర్థం చేసుకోరు, కానీ దేవుడు అర్థం చేసుకుంటాడు. మన బాధ, మన కన్నీళ్ళు ఆయనకు మరుగేమీ కాదు. ఆయనకు నువ్వు చెప్పుకుంటే నీ జీవితంలో చిరునవ్వులతో నింపుతాడు ఆయన. చూడండి, పేతురు గారు దేవుడిని ఎంతో ప్రేమించాడు. ఆయన పిలిస్తే వచ్చేసాడు చేపలన్నీ విడిచిపెట్టి. ఇక నీకు ఏది వచ్చినా సరే నేను ఉండగా రానివని అన్నాడు. అంతలా చెప్పి ప్రేమించి చేసిన పేతురు మరొక దినం భయము కలిగి మరి యేసుక్రీస్తు వారు ఎవరో నాకు తెలియదు అన్నాడు. అంటే భయము ఆవరిస్తే దేవుణ్ణి కూడా కాదంటమ్మా. పేతురు గారి జీవితం అక్కడితో ముగింపు అవ్వలేదండి. అక్కడ భయపడ్డాడు, కానీ దేవుడు బలపరిచాడు. గొప్ప మరి ప్రసంగాలు చెప్పే పేతురుగా దేవుడు మార్చేశాడండి. ఆయన బలమునిచ్చాడు, ఆయన ధైర్యంనిచ్చాడు పేతురుకి. ఇక్కడ మనం గొప్ప సంగతి తెలుసుకోవాలి. పేతురు భయపడ్డాడు, బుకాయించాడు, మళ్ళీ తండ్రి వైపు చూశాడు. మనం కూడా కొన్ని విషయాల్లో భయపడవచ్చు. ఎప్పుడైతే దేవుడి వైపు చూస్తామో మనల్ని కూడా ఆయన బలపరుస్తాడండి. హల్లెలూయా. మనం తప్పులు అంటే మనం తప్పుపోయినా చేసినా అదే చివరి జీవితం కాదు. ఎప్పుడైతే ఆ తప్పు నుంచి ప్రభు వద్దకు వస్తామో ఇంకా గొప్ప జీవితంగా దేవుడు మారుస్తాడండి. ఇస్కరయ్య యూదా ప్రభు వద్దకు రాలేదు, కానీ అక్కడే రక్తపాలం అయిపోయాడు. కానీ పేతురు ప్రభు వద్దకు వచ్చాడు. కాబట్టి గొప్ప మరి సువార్తగా మరి ఫస్ట్ అపోస్తులు ఎవరైనా ప్రకటించిన వాళ్ళు ఉన్నారంటే పేతురే. మేడగది మీద సువార్త ప్రకటిస్తే 3,000 మంది మరి రక్షణ తీసుకున్నారంట. మరి దేవుడి అభిషేకాన్ని పొందుకున్నారండి. హల్లెలూయా. పేతురు వస్త్ర సంఘం ముట్టుకుంటే చచ్చిన వారు లేసేవారంట, కుంటువాడు నడిచేవాడంట. ఎంత శక్తి ఇచ్చాడని దేవుడు. పేతురు అనుకున్నాడా అక్కడితో నా జీవితం అయిపోయిందని అనుకోవచ్చు, కానీ దేవుడి వైపు తిరిగి పశ్చాత్తాపం పడినవాడికి గొప్ప జీవితం ఉంటుందండి. అక్కడితో మన జీవితం అయిపోదండి. నువ్వైనా నేనైనా సరే ఎక్కడ దేవుని గాయపరచామో మన తప్పులు మనం ఒప్పుకొని ఆయన దగ్గర విడిచిపెట్టినప్పుడు ఆయన మనకి శక్తినిచ్చి గొప్ప బలవంతులుగా దేవుడు తయారు చేస్తాడండి. అలా బట్టి ప్రియ సహోదరాల, నా వల్ల ఏమీ అవ్వదు, నా బలహీనత ఇదే అని నువ్వు అక్కడే ఉండిపోతూ ఉన్నావేమో. నీ బలహీనత ప్రభు చేతిలో పెట్టు, నేను బలవంతురాలుగా తయారు చేస్తాడు. చివరిగా ఇంకో మాట చెప్తున్నారండి. ఇక్కడ ఏమంటున్నారు? దేవుడి మాటలో చాలా గొప్ప మర్మాలు ఉంటాయండి. మనం అర్థం చేసుకోవాలి, ధ్యానించాలి. ఇక్కడ ఏమంటున్నారు? యెహోవాని నేను నీ ఎదుట కనపరుచుకుందును. అలా మోసేకి దేవుడు కనపరుస్తున్నాడండి. ఆయన చాలా కనికరపూర్ణుడు, ఆయన మంచివాడు, ఆయన ప్రేమ కలిగిన వాడు, జాలి కలిగిన వాడు. ఇక్కడ దేవుడి ప్రేమ ఎప్పుడూ మారదండి. మనం ఒకరోజు నవ్వుతాం, ఒకరోజు కన్నీటిలతో ఉండొచ్చు, ఒకరోజు సమస్యలతో ఉండొచ్చు, కానీ దేవుడి ప్రేమ నువ్వు ఎలాగున్నా సరే నీ వెడల ఆయన ప్రేమ, ఆయన కనికరం మారదండి. హల్లెలూయా. పరిస్థితులు మారుతాయి, కానీ దేవుడి ప్రేమ మారదు. కానీ పరిస్థితులను బట్టి దేవుడి దగ్గర చేరకూడదు. ఏ పరిస్థితి అయినా సరే దేవుడి దగ్గరికి చేరాలి. నువ్వు పరిస్థితులను బట్టి దేవుడి వద్దకు వెళ్ళకూడదు. పరిస్థితులు బట్టి దేవుడి వద్దకు వెళ్తే అదే పరిస్థితి ఎప్పుడు నీ దగ్గర ఉంచుతాడు. ఎందుకంటే నువ్వు పరిస్థితులను ఏదన్నా నష్టం ఉంటేనే, నీలో ఏదన్నా కొంచెం బలహీనం ఉంటేనే, రోగం ఉంటేనే దేవుడిని విడిచిపెట్టట్లేదు. కాబట్టి ఆ రోగం నిత్యం నీ దగ్గర ఉంచుతాడు. కాబట్టి పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ నువ్వు దేవుడి వద్ద నిలిచుంటే రోగం నీలోంచి పారిపోద్ది. అలా మాటలు వింటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా మరి ఎవరో ఒకరు ఏదో హృదయ వేదంతో ఉండొచ్చు, భారాన్ని మొయ్యొచ్చు, నీ కన్నీళ్ళు దేవుడు చూస్తాడు. అసలుగా చెప్పలేని బాధ ఉండొచ్చు, ఎవరు అర్థం చేసుకోలేని పరిస్థితులు ఉండొచ్చు, చెప్పుకుంటే సిగ్గుచేటాన్ని పరిస్థితులు ఉండొచ్చు. దేవుడు నీ హృదయాన్ని చూస్తున్నాడు. నీ మాటలే కాదు, నీ హృదయంలో ఉన్న వేదన, బాధ కూడా ఆయనకి తెలియదు. పైకి అందరికీ నవ్వుతూ కనబడచ్చు, కానీ హృదయంలో ఎంతగానో వేడుస్తూ ఉండొచ్చు. రహస్యంగా నువ్వు కన్నీరు విడిచొచ్చు. ఆయన చూస్తున్నాడు. చూడండి, కీర్తన గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 34:18 ఇరిగి నరిగి హృదయానికి ఆయన సమీపంగా ఉన్నాడంట. హల్లెలూయా. రోజు మనం ధ్యానించిన వాక్యంలో 3 సంగతులు, చక్కని మాటలు మనకు నేర్పిస్తున్నాయండి. మొదటిగా దేవుడు ఆయన మంచి కనపరుస్తాడని చెప్పి. రెండోది ఆయన కరుణ గలవాడు. మూడో చూసుకుంటే ఆయన మన బలహీనంగా ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరిచేవాడండి. దేవుడు ఎంత గొప్ప వాగ్దానం నీకు ఇచ్చాడు. కాబట్టి నువ్వు నీ పరిస్థితులను చూసి, నీ బలహీనం చూసి నువ్వు భయపడద్దు. నీ భయాన్ని ఆయనకు అప్పచెప్పు. ఆయన నీకు ధైర్యం కలగజేస్తాడు. నా పరిస్థితి ఏమైపోద్ది, నా పిల్లల పరిస్థితి ఏంటి, నా పరిస్థితి ఏంటి అని భయపడద్దు. నీ భవిష్యత్తు విషయంలో ఆయన చూసుకుంటాడు. ఆయన చేతిలో పెట్టు నీ బాధ. ఆయన ప్రేమ నిన్ను నిలబెడుతుంది, ఆయన కనికరం నిన్ను ఆదరిస్తుంది. కాబట్టి నువ్వు ప్రార్థన చేసుకో. ప్రభా, నా బలహీన పెట్టి నువ్వు నన్ను విడిచిపెట్టగా నీ కృపతో నన్ను నడిపిస్తున్నావయ్యా అని ప్రార్థన చేసి అడగండి. ఈ మాటలు అంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా దేవుడు మీకు ఆయన బలము నీకు అనుకరిస్తాడు, ఆయన ధైర్యం నీకు అనుకరిస్తాడు. నీ పరిస్థితి అక్కడే ఆగిపోలేదు. దేవుడు ఏదో నీ పట్ల చేయబోతున్నాడు. పేతురు అక్కడే ఆగిపోలేదు.
మరి దావీదు కూడా తన పాపంలో అక్కడ ఆగిపోలేదు. బత్షెబతో తప్పు చేశాడు, దేవుడు మరణ శిక్ష కుమారుడికి అనుగ్రహించాడు. మరొక కుమారుని ఇస్తాను, ఆ కుమారుడు ద్వారాగా నాకు మంజూరం కట్టబడతాను. చూడండి, అక్కడితో ఆగిపోలేదు. ఎవరిదైనా సరే తప్పులు, బైబిల్లో భక్తులందరినీ చూడండి, వారు అక్కడే ఆగిపోలేదు. తప్పు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువుకి హృదయానుసరుడైపోయాడు దావీదు. అలాగే మరి పేతురు విషయంలో చూసుకుంటే తన తప్పు ఒప్పుకున్నాడు, దేవుడి పశ్చాత్తాపం పడ్డాడు. కాబట్టి గొప్ప అపోస్తులైన పేతురు పరలోక తాళము ఆయన దగ్గర ఉందండి. హల్లెలూయా. మరి పౌలు తప్పు ఎంతో, మరి తను క్రైస్తవులు హింసించేవాడు, దేవుడు ఎప్పుడైతే దర్శించాడో గొప్ప పౌలుగా మారిపోయాడండి. అలా భక్తులు చెప్పుకుంటూ ఉంటే సమరయ స్త్రీ దేవుడు దర్శించాడు, మాట్లాడాడు, తన వేదన ఎవరికి తెలియదు. దేవుడు ఎప్పుడైతే మాట్లాడాడో తను క్రీస్తు సాక్షిగా నిలిచిపోయిందండి. అలాగా ఎంతోమంది బైబిల్లో మరి అలా నిలిచిపోయారు ప్రభువుకి. మరి నువ్వు నేను కూడా అలా నిలిచిపోవాలంటే ఆయన వద్దకి మనం చేరాలి, ఆయన వద్దకి చేరి ప్రార్థించాలి. ఆ రీతిగా మీరు ఉదయాన్ని సిద్ధపరచుకోండి. అటు కృపాధన్యత ప్రభు మనందరికీ దినము అనుకరించును గాక. ఆమేన్.